హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. ఈరోజైతే ఎద్దులు, కోడిదొళ్ళు, ఆవులు, ఆవుదోళ్ళకు సంబంధించిన వీడియో తీస్తాను. చూడండి, రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కుందాం. ఫాలో అవ్వండి వీడియోని. నా బేరాలు ఎలా ఉన్నాయి? ఏం బేరాలు లేవు ఎక్కువ. ఎంత చెబుతున్నారు మామూలుగా? 72 ఒకటేనా? ఎంత అయితే ఫైనల్ ఇద్దామని? 65 అయితే ఇద్దామని. ఓకే, కదా కొంచెం చూడండి. ఇవి కూడా, ఇవి ఎంత చెప్పారన్నా? 1,65,000 చెప్పారు. 1,50,000 అడిగారంట, అయినా ఇవ్వలేదు. దగ్గర $1,50,000 అడిగారంటండి. వాళ్ళు 1,65,000 చెప్పారు. ఫైనల్ కొంచెం అటు ఇటుగా 1,50,000 ఆ మధ్యలోనే ఒక 2,000 అటు ఇటుగా అయిపోతుంది. చూడండి, మిగిలిన రైతు గారు ఎవరికైనా ఎలాంటి ఎద్దులు కానీ, కోడిదోళ్ళు కానీ, ఆవులు కానీ, ఆవుదోళ్ళు కానీ కావాలంటే కోసూరు సంతకు రావచ్చండి. ప్రతి గురువారం జరుగుతుంది. ఎంత చెప్పారన్న జత? ఎంత చెప్పారు? 1,10 చెప్పారు. ఎంత అయితే ఇద్దామని ఫైనల్? 1,20,000 అయితే ఇద్దామని. 1,20,000 అయితే ఇద్దామని. ఏ ఊరు నుంచి వచ్చారన్నా? ఏలుపూరు నుంచి వచ్చారు. వారం తెచ్చి అమ్ముతూ ఉంటారా? తెచ్చి అమ్ముతాం. ఎవరైనా రైతులు కావాలంటే మిమ్మల్ని వచ్చి ఎక్కడ కొనుక్కోవచ్చు. మీ పేరు అన్న? దాని గురించి మీ పేరు ఏంది? కల్లమేకల శ్రీనివాసరావు గారు. మాదైతే కోసూరు, ఎద్దులైతే ఏలుపూరి ఎద్దులు అంటండి. వీళ్ళు కోసూరే. ఎవరైనా కావాలనుకుంటే వచ్చి రైతు గారిని సంప్రదించవచ్చు. చూసి మాట్లాడుకుంటే రూపాయి అనేది తగ్గించి మాట్లాడుకుంటే తక్కువ రేటుకి వస్తుంది. రైతు ఎవరైతే అవసరమో వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా అయితే మార్కెట్లో ఉన్నాయి. చూడండి, ఏదైనా డబ్బులు మనం రేటు పెట్టే కొందుకి క్వాలిటీలు అనేది దొరుకుతుంది. మంచిగా అరక దున్నుతీయా లేదా ఎలా ఉందనేది బయట పొలం ఉంది, అందులో చూసుకోవచ్చు. అరక దున్నేయా లేదా అని టెస్టింగ్ కూడా ఉండిద్ది. ఇదిగోండి చూడండి, అన్నగారు అయితే కొనటానికి వచ్చారండి. ఎంతకు అడిగారన్న? అంటే అమ్మేవాళ్ళు లేరు. అదేలే. ఎంత అయితే కొనొచ్చు? 1,25,000 మధ్యలో అయితే కొనొచ్చు. అదేలే, 1,40,000 చెప్పటం చెప్పారంట. 1,25,000 మధ్యలో అయితే కొనొచ్చు. కొన్నాక ఈ టెస్టింగ్ కూడా ఉంటుందిగా బయట, అరకదుంటాం బయట సంతలోనే ఉంది. సంత బయట ఉంది. సంతలో లేదు, కట్టుకోవచ్చు. వేరే చోట ఆడ ఈ ఫెసిలిటీ లేదండి. ఎక్కడైతే ఉందంటున్నారు రైతు గారు వచ్చేసేసి. ఏ ఊరు నుంచి వచ్చారండి? మధుర నుంచి వచ్చారు. మామూలుగా ఎన్ని జతలు కొందామని వచ్చారు? సుమారు ఒక జత కొందామని, రైతు పని చేసుకోవటానికి, అరక దున్నుకోవటానికి అండి. రైతు వారీగా పని చేసుకోవటానికి ఒక జత కొనటానికి వచ్చారు. ఇటు వయసు కానీ, కాళ్ళు గిట్లు అన్నీ చూసుకొని, పళ్ళు చూసుకుంటే వయసు అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఏ వయసులో ఉన్నాయి, ముసలయ్యా వయసుయా అనేది చూసుకొని కొనుక్కుంటారండి. ఎన్ని తెచ్చారమ్మా? 3 తెచ్చారు. ఎంత చదువుతున్నారు? 1,25,000 జత. ఇది 60,000 చదువుతున్నారు. ఎంత అయితే ఫైనల్ ఇద్దామని?
చెప్పిన రేటు కొంచెం అడిగిన దాన్ని బట్టి ఇద్దాం. ఏ ఊరు నుంచి వచ్చారు? నాగరపాడు నుంచి వచ్చారు. వారం వారం అమ్ముతారా? రైతులు తెచ్చి అమ్ముకున్నామని వచ్చారు. ఇంగుడండి, నాగరపాడు నుంచి వచ్చారు రైతులు వచ్చేసేసి. ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి కొనుక్కోవచ్చు అండి కోసూరు సంతలో. ఎద్దులు, కోడిదోళ్ళు, ఆవులు, ఆవుదోళ్ళు అనేది ఇక్కడ లభిస్తాయి. వాళ్ళు రేట్లు చెబుతారో వాళ్ళు చెప్పరండి, చూసి మాట్లాడుకొని తీసుకోవాలి. ఎవరికన్నా బేరం అనేది సరే కుదరపోతే, కొంటాం అనేది కుదరపోతే మధ్యవర్తులు కూడా ఉంటారండి. వాళ్ళ కాడికి వెళ్ళి చూసి మాట్లాడుకొని వాళ్ళ చేత ఎంత అడగమంటే అడుగుతారు, దాన్ని బట్టి చూసుకొని కొంటాం. ఎంత చెప్పారు బాబాయ్? 32,000 చెప్పారు. ఎంత అయితే ఇద్దామని సుమారుగా? 80. ఎంత అయితే ఇద్దామని సుమారుగా? 75,000 అయితే ఇద్దామని. చెవటం అయితే 82,000 చెప్పారండి. 75,000 ఆ మధ్యలో ఇద్దామని చూస్తున్నారు రైతు గారు వచ్చేసేసి. వారం వారం అమ్ముతారా? ఈ వారం 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 వచ్చి అమ్ముతూ ఉంటారండి. మీ పేరు అన్న? పాండు రంగారావు గారు, రైతు వచ్చేసేసి. ఎవరికైనా కావాలనుకుంటే ఈ సంతలోనే ఉంటారండి. వారం వారం వచ్చి కోసూరు సంతలో కోడిదోళ్ళు కావాలన్నా, ఎద్దులు కావాలన్నా, ఆవులు కావాలన్నా, ఆవుదోళ్ళు కావాలన్నా కొనుక్కోవచ్చు. మంచిగా ఇస్తారండి. చూసుకోండి క్వాలిటీలు వచ్చేసేసి ఏ విధంగా ఉన్నాయో. బేరం అనేది జరుగుతుందండి, మాట్లాడుకుంటున్నారు. బేరాలు అనేది జరుగుతుంది. అనుకూలమైన రేటు ఇంకా చూసుకొని మాట్లాడుకొని కొనుక్కోవటమేనండి. రకాలు ఉంటాయి అన్నమాట, చూసుకొని కొనుక్కోవటం. తాతగారు ఎంత చెప్పారు? జత ఎంత చెప్పారు? 60,000 చెప్పారు. ఎంత అయితే ఇద్దామని సుమారు? 55 అయితే ఇద్దామని. ఏ ఊరు నుంచి వచ్చారండి? దగ్గరే. వారం వారం అమ్ముతారా? వారం వారం అమ్ముతారా రైతులా? వారం వారం వస్తుంటారు. ఎవరికైనా కావాలంటే తాతగారిని దగ్గరకు వచ్చి కొనుక్కోవచ్చు అండి. మీ పేరు అండి? మీ పేరు? శ్రీరామశెట్టి వెంకటరావు గారు. ఈ సంతలోనే ఉంటారు, కోసూరు సంతలోనే. వారం వారం ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి కొనుక్కోవచ్చు అండి. మీయేనా? రైతులు అనేది అడుగుతూ ఉన్నారండి. అనుకూలమైన రేటు ఉంటే చూసుకొని కొనుక్కోవచ్చు. ఎంత చెప్పారన్నా జత? 10 చెప్పారు. ఎంత అయితే ఇద్దామని? 95 అయితే ఇద్దామని జత వచ్చేసేసి. వారం వారం అమ్ముతారన్నా? వారం వారం అమ్ముతారంటండి రైతు వచ్చేసేసి. ఏ ఊరు నుంచి వచ్చారండి? చిగురుపాడు నుంచి వచ్చారు. ఎవరైనా కావాలనుకుంటే కోసూరు సంతలోనే ఉంటారండి. ప్రతి గురువారం ఉంటారు. రైతు కాడికి వచ్చి కొనుక్కోవచ్చండి. కోడిదోళ్ళు కావాలంటే ఎవరైనా రావచ్చు. బేరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. చూసి మాట్లాడుకొని తీసుకుంటే అనుకూలమైన రేట్లో వస్తాయి. చూసుకొని కొనుక్కోవచ్చండి. ఇంకా చూడండి, కోడిదోళ్ళు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి ఎద్దుల కన్నా కూడా. ఫిక్స్డ్ రేట్ ఏముండవు, చూసి మాట్లాడుకొని కొనుక్కుంటే మీకు అనుకూలమైన రేట్లో అందుతాయి. రైతులు అనేది బేరాలు మాట్లాడుకుంటున్నారు.
కనుక రేట్ అనేది అందితే చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు. కొన్ని ఇటు కూడా కట్టేస్తారండి, కొన్ని ఎద్దులు కానీ ఏమైనా ఇక్కడ కూడా జరుగుతున్నాయండి బేరాలు. కోడిదూళ్ళు కానీ ఎద్దులు కానీ ఏమైనా మీరు దేనికి ఎంత రేటు పెట్టాలో అంత రేటు పెట్టి తీసుకోవచ్చు అండి. మీకు కనుక మాట్లాడుకోవటం కనుక వీలు పడకపోతే మధ్యవర్తులు ఉంటారు, వాళ్ళ చేతనే కొనిపించుకోవచ్చు. వాళ్ళ కమిషన్ ఇస్తే ఎంత అని ఉంటుంది, ముంగలే మాట్లాడుకొని తీసుకోవచ్చండి. కొన్ని ఇటు కట్టేస్తారండి. ఇప్పుడు ఆగైతే ఎద్దులు కోడిదోళ్ళు చూసారు కదా, ఆవులు కూడా ఉన్నాయండి. ఆవు దోళ్ళు ఎవరైనా పెంచుకోవాలనుకుంటే ఆవు దోళ్ళు కొనుక్కెళ్ళొచ్చండి. అక్కడైతే దొరుకుతాయి అన్నమాట అనుకూలంగానే. చూసి మాట్లాడుకొని తీసుకుంటే అనుకూలమైన రేట్లో దొరుకుతాయి. రైతులు అనేది చూసుకుంటున్నారు, చూసుకొని కొనుక్కుంటున్నారు. బేరాలు అనేది జరుగుతుంది, కానీ చూసుకొని కొనుక్కోండి అనుకూలమైన రేట్లు. ఇంకా చూద్దాం పదండి మిమ్మల్కి వెళ్ళి ఏ విధంగా ఉన్నాయి రేట్లు అనేది కూడా అర్థమవుతుంది. జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు కూడా వస్తూ ఉంటాయి, చూసి మాట్లాడుకుని కొనుక్కోండి. ఆవు దోళ్ళ రేట్లు అడగడానికి దగ్గర ఎవరు లేరండి. ఇదండి వాళ్ళ వీడియో వచ్చేసేసి ఎద్దులు కోడిదోళ్ళు ఆవులు సంబంధించిన వీడియో ఇదండి. ఎవరికైనా కావాలనుకుంటే కనుక కోసి సంతకు రావచ్చు. ప్రతి గురువారం జరుగుతుంది. మీకు కనుక రేటు అందుబాటులో ఉంటేనే కొనుక్కోండి. ఒకసారి వచ్చి చూడండి, రైతులకు మంచిగా ఉపయోగపడే వీడియో. దీన్ని కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ని మరో వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ డిస్కవర్ ఇండియా ఫార్మ్స్.